హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. దానికి ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేసి నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను రైస్ని యాడ్ చేసుకుంటున్నా. నేను వచ్చేసి బాస్మతి రైస్తో చేస్తున్నా. సో మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చండి. కానీ మనం ఇక్కడ బిర్యానీ కదా, బిర్యానీకి మనము ఎక్కువ వరకు బాస్మతి రైస్నే తీసుకుంటూ ఉంటాము. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 4 గ్లాసుల వరకు వేసుకుంటున్నా అండి. ఇది నేను 6 to 7 మెంబర్స్కి సరిపడేలాగా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని మనం ఒక 2 times బాగా క్లీన్ చేసేసుకుందాము. ఇలా మనం బాగా క్లీన్ చేసేసుకొని వాటర్ అనేది వేసుకొని 20 to 30 minutes దాకా సోక్ చేసుకుందాము. ఇక్కడ వాటర్ వచ్చేసి సోక్ చేసుకోవడానికి జస్ట్ నార్మల్గా రైస్ మొత్తం మునిగిపోయేలాగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము. ఆ 20 minutes సోక్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ మసాలాలు చూపిస్తున్నా అండి మీకు. ఆ మసాలాలన్నీ వేసుకొని మనం రోస్ట్ చేసుకొని పౌడర్గా చేసుకుందాము. దానికి ముందుగా మనము ఒక ప్యాన్ తీసుకుందాము. ప్యాన్ తీసుకొని అందులో నేను బిర్యానీ ఆకును యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చెక్క, ఇలాచి, అలాగే లవంగాలు, పువ్వు, మిరియాలు, వాటన్నిటి మనం ఒకసారి రోస్ట్ చేసేసుకుందాము. ఇవి అన్నీ వచ్చేసి మనకు ఇంత క్వాంటిటీలోనే తీసుకోవాలని ఏమీ ఉండదండి. మనకు కావాల్సిన మనం చేసుకునే రైస్ని పట్టుకొని అలాగే మనం తినే మసాలాను చూసుకొని ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. అదేవిధంగా ధనియాలు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాము. లవంగాలు అలాగే మిరియాలు అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటామండి. ఇప్పుడు రెడ్ చిల్లీస్గానే యాడ్ చేసుకున్నాం కదా. సో ఇవన్నీ మనకు కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి ఇవి మాత్రం మనం చూసుకొని యాడ్ చేసుకుంటాము. స్పైసీ చూసుకొని ఇవన్నీ యాడ్ చేసుకుందాము. వాటిని అన్నిటిని మనం ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాము. అలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి చల్లార్చుకున్నాక మనం మిక్సీ అనేది చేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడు మనం మిక్సీ అనేది పట్టుకోము. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి మనం మసాలాలన్నీ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు దాన్ని మనం పౌడర్గా వేసుకుందాం. మనకు పౌడర్ వచ్చేసి ఇక్కడ ఫైన్ పౌడర్ అవసరం లేదండి. కొంచెం కచ్చాగానే మనము పౌడర్ అనేది చేసుకుంటాము. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను వచ్చేసి పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు మనం 3 spoons దాకా యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. అలా 3 to 4 spoons యాడ్ చేసుకున్నాక మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకుందాం. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొత్తిమీర, మింట్, అలాగే పచ్చిమిర్చి అంటే పుదీనా అదేవిధంగా కొత్తిమీర, పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకుందాం. అది యాడ్ చేసేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం మొత్తం. ఇది వచ్చేసి మనం మిక్స్ చేసి తీసుకున్నామంటే మనకు బిర్యానీలో కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. సో చూసారు కదా, అలా మొత్తం మనం మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న మసాలా మొత్తం ఆ పెరుగులో కలిసిపోయేలాగా మనము ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఇలా చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. డైరెక్ట్ మసాలా వేసుకునే కన్నా మనం ఇలా వేసుకున్నామంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ అనేది బాయిల్ చేసుకొని షా జీరాని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక స్పూన్ ఆయిల్ అనేది ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనకు రైస్కి కొంచెం సాల్ట్ అనేది కానీ ఇందులోనే యాడ్ చేసేసుకుందాము.
ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం 20 మినిట్స్ దాకా సోక్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము. అలా మొత్తం మనం రైస్ అనేది యాడ్ చేసేసుకొని ఇది వచ్చేసి మనం 80% దాకా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 100% అవసరం లేదు, మళ్ళీ మనం దమ్ పెడతాం కదా, అందుకోసమని మనం ఇక్కడ 80% దాకా మనము కుక్ చేసేసుకుంటాము. ఇప్పుడు అది వేరే స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఈ స్టవ్ పైన ఈ వెజిటేబుల్స్ అన్నిటిని మనం ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ దమ్ పెట్టేటప్పుడు మనం ఎప్పుడైనా మనము మట్టి కుండ కానీ లేదు అంటే సిల్వరీ కానీ అలాంటివి పెట్టుకున్నామంటే కింద మనకు అంటుకోకుండా మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక నేను కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకుంటున్నాను. మనము వెజిటేబుల్స్తో చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసి దమ్ బిర్యానీ, అందుకని నేను ఇక్కడ ఓన్లీ వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ వచ్చేసి మనం మరీ ఇక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక మీడియంగా మనం వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఫ్రెంచ్ బీన్స్ యాడ్ చేశాను, అలాగే కాలీఫ్లవర్, ఆలు, అలా మనము మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని అన్నిటినీ యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నా దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అలా మనం అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో మీరు ఇంకా కావాలనుకుంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చండి, బట్ నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఆయిల్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి మనకు ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై అయిపోతే సరిపోతుంది, మరి ఇవి కానీ మనకు ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా 2 మినిట్స్ దాకా మనము దానిని ఫ్రై చేసేసుకుందాము. సో చెప్పాను కదా, మనం స్టీల్ గిన్నెలో చేసామంటే మనకు మాడిపోయే ఛాన్సెస్ అనేది చాలా వరకు ఉంటుంది, అందుకోసం అని చెప్పి మనము ఇది వచ్చేసి సిల్వర్ గిన్నెలోనే చేస్తాము. అలా ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఇవి మనకు హాఫ్ దాకా కుక్ అయినాయంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అలా హాఫ్ దాకా కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి దానిని మరి మిక్స్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసుకొని, సాల్ట్ వేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ చూసి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము పెరుగుతోటి మ్యాగ్నేట్ చేసేటప్పుడు కానీ సాల్ట్ అనేది అక్కడ యాడ్ చేసుకున్నాం, అంటే మసాలా అవన్నీ కలుపుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అలాగే మనము రైస్ కుక్ చేసుకునేటప్పుడు కానీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మరి మనం వెజిటేబుల్స్కి ఒకటి సాల్ట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనం సాల్ట్ అనేది సపరేట్ వేయడం వల్ల మనం ఇలా సపరేట్ వెజిటేబుల్స్ తిన్నా రైస్ తిన్నా పర్ఫెక్ట్గా మనకు సాల్ట్ అనేది సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేశానండి. మీకు ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ అవైలబుల్లో ఉంటే, అంటే మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి అంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. బట్ ప్రెజెంట్ నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేకపోవడం వల్ల నేను నార్మల్ ఆనియన్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. వాటిని కానీ మనము 1 నిమిషం కుక్ చేసుకున్న తర్వాత మనకు పసుపు అనేది ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. పసుపు వచ్చేసి నేను ఇక్కడ కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. సో మీ దగ్గర మీకు ఫుడ్ కలర్ వేసుకునేకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కావాలంటే పసుపుని స్కిప్ చేసుకొని ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా పసుపు వేయడం వల్ల మనకు కలర్ అనేది కానీ చాలా బాగుంటుంది బిర్యానీ వచ్చేసి. మనకు దీనికి వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే తీసుకోవచ్చండి. మనం ముందుగానే మొత్తం మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా, పెరుగు, మసాలా, అలాగే కొత్తిమీర అన్నీ, వాటిని ఇప్పుడు ఇందులోకి వేసుకుందాము. చూసారు కదా, ఇలా పెరుగుతో మనం ముందుగానే మిక్స్ చేసుకోవడం వల్ల అలా మనము డైరెక్ట్ రైస్లోకి పెట్టేసుకోవచ్చు. మరి మనం పౌడర్గా తీసుకున్నామంటే మనకు ఎక్కువగా ఈ వెజిటేబుల్స్కి ఒకటే మనకు మసాలా అనేది పడుతుంది. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. మనం వెజిటేబుల్స్ కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఇంకా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చండి. నేను వచ్చేసి ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ తోటి మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా మనకు ఇందులో వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ వచ్చేసి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా చూపిస్తున్నాను. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా టేస్ట్ అనేది బాగుంటుంది. చాలామందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది
ఆ ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకు ఈ రెసిపీ బాగా యూజ్ అవుతుంది. అలా మనం పెరుగు అన్నీ వేసాం కదా, మసాలా అనేది ఒక్క నిమిషం మళ్ళీ మనం మూత పెట్టేసుకొని అది బాగా కుక్ చేసేసుకుందాం. సో చూసారు కదా, ఇలా మనం పోపులో వేయడం వల్ల మనకు మింట్ అంటే పుదీనా, అదేవిధంగా కొత్తిమీర అనేది కలర్ అనేది చేంజ్ అవ్వకుండా అలానే గ్రీన్ కలర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూసారంటే ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ని ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనము 80% దాకా రైస్ అనేది కుక్ చేసుకున్నామంటే బాగా పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే నేను కొంచెం వామ్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కుంకుమ పువ్వుని కానీ యాడ్ చేసుకున్నానండి. ఇలా కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల కానీ మనకు ఫ్లేవరు బాగుంటుంది, అలాగే ఇంకా కొంచెం కలర్ అనేది కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి టోటల్గా ఆప్షన్ అండి. కుంకుమ పువ్వు లేదు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం మూత పెట్టేసుకొని ఒక 3 to 4 minutes కుక్ చేసుకున్నామంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకు హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. అది కొంచెం చల్లగా అయినాక మనం మిక్స్ చేసుకున్నామంటే బాగా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఇందులో కొంచెం ఎక్కువ మసాలా అనేది యాడ్ చేసుకున్నామంటే మనకు సైడ్ డిష్ కానీ మనకు అవసరం ఉండదు. ఓన్లీ ఈ బిర్యానీ ఒక్కటే తిన్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫైనల్గా మనకు రెసిపీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.